మానవ సమాజంలో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవ్వచ్చు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చెప్తాను, తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవటం, పెంచటం, చదివించటం, ఆ తర్వాత వారికి చక్కగా ఘనంగా పెళ్లి చేయటం అనేది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఒక బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా తల్లిదండ్రులుగా ఘనంగా వివాహం జరిపించడం జరిగింది. ఆ క్రమంలో మన బాధ్యత, తల్లిదండ్రులుగా బాధ్యత, కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా, అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఘనంగా జరిపించడం, దానికి అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఈ రోజు వరకైనా సరే, ఎప్పటి వరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయరని నేనైతే నమ్ముతాను. అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదేవిధంగా చేసాం. ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపక్షాలు పెరగటం, తద్వారా రాజీవ్ 8/2/2026 8వ తారీఖు 6వ నెల 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 6వ నెల, దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పమని చెప్పేసి మాత్రం భావిస్తాం, కోరుతాం. 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఈ దరిమిల 24వ తారీఖు 7వ నెల 2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి మీరు దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతా ఉన్నాం. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపక్షాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన
విభేదాలకి, ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపక్షం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దరిమిలా ఈరోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు, అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా, మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా, దయచేసి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా, మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా, మీరు పెళ్ళిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నాను, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా, ఐటీడీపీ, ఇన్ఫర్మేషన్ టీడీపీ, ఏమయ్యా ఇన్ఫర్మేషన్? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్, దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలగలా కొట్టుకొని ముసలి కన్నీరు కార్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడిందే, అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగానా? ఐటీడీపీ, మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే, హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని
నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్టు చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా. జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. దయచేసి చాలామంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పి అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ విధంగా జరిగింది? ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ని మానసికంగా శోభకు గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే, 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో లేవయ్యా చంద్రబాబు నాయుడు? పెద్ద వాళ్ళు. ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం. అంటే జోగి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. ఈ వీడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ఈ రోజుకి చెప్తా ఉన్నా. మేఘన నా కూతురుతో సమానం. రాజు మేఘన ఒకటవ్వాలనే ఈనాటికే కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు ఫోన్లు చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో సమస్యలు లేవా నారా లోకేష్? ఇది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించామా? రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ని అడుగుతా ఉన్నా. నీ గురించి నీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఒకటే చెప్పా, దమ్ముగా రాజకీయాలు చేస్తా జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలామంది వీడియోలు పంపిస్తామన్నారు, ఫోటోలు పంపిస్తామన్నారు. ఓ నో, నా కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒక్క వీడియో ప్లే చేస్తా దయచేసి.
అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద బురదీశారు. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రోల్ చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జోగి రమేష్ తప్పు చేశాడేమో, జోగి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు. మీ విలువల్ని విశ్వాసాన్ని కాపాడుతాడు. ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మనస్సాక్షి మీద ఒట్టి చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను.